నాకేమో బయట తినలంటే మస్తు ఇష్టం. ఇంట్లో పొయ్యి పెట్టుడు తక్కువ, బయట తినుడు ఎక్కువ అన్నట్టే ఉండేది ఇదివరకు. ఆడిడ తింటే మంచిగా ఉండదని జర పేరు పోయినా కాడనేది ఇంటుండేది. కానీ అయినా కూడా ఈ నడమస్తున్న వార్తలు చూస్తుంటే అస్సలకే బయట తినుడే బంధు పెట్టినాం మేమైతే. నేనే కాదు, మీరు కూడా ఖచ్చితంగా బంధు పెట్టాల్సిందేనులా. ఎందుకంటే అవి అట్లుంటాయి. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్పినా అంటే ఇగో గీ వార్త చూసి చెప్పిన. చూస్తుంటేనే కడుపులో పేగులు మొత్తం దేవినట్టు అవుతున్నది కదా. శిషి, వీళ్ళు మన్నుగాను కూరలేసుకునే అల్లం వెల్లుల్లి పేస్టును గింత ఘోరంగా తయారు చేస్తారా? వీళ్ళు అసలు మనుషులేనా? జనాల ఆరోగ్యం అంటే గింత కూడా పట్టింపులేదా? నెరీ గింత అధ్వానంగా కాళ్లతోని కస్స పిస దొక్కుకుంటా దాన్ని గుజ్జు చేస్తున్నారు కదా దిక్కుమాలినోళ్ళెక్కడనో. పట్నంలున్న చాదర్ఘాట్ ఏరియాల అక్రమంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారట. ఇక వాసన చుట్టుముట్టున్న జనాలకు బగ్గనే అచ్చటాలకు పోలీసులకు ఫిర్యాదు పెడితే ఈ బాగోతం బయటపడ్డది. మరి ఈ లత్కోర్ పని ఎన్ని రోజుల సంధి చేస్తున్నారో, ఎంతమంది పానాలతోని వీళ్ళు ఆడుకుంటున్నారో తెలియదు గాని మొత్తానికైతే ఇయాల్టితోని వాళ్ళ పాపం బండి గిట్ల దొరికిపోయినరు. కానీ పైసలు సంపాదించనీకి పచ్చిగడ్డి ఎండిగడ్డి అని ఏం తేడా లేదు. దేన్నైనా తింటున్నారు కొందరు లత్కోర్గాళ్ళు. అరే, వాళ్ళ పానం అయితే ఒకటి, మంది పానాలైతే ఒకట. అసలుకు ఆ అల్లం పేస్ట్ మనుషులు తినేటట్టున్నదా? అక్కడ వాతావరణం చూస్తే వాటిని చూస్తుంటే ఇయాల రేపు బయటేమన్నా తినాలంటేనే మస్తు బుగులు పుడుతున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కల్తీలున్నాయుల్లా. దేన్ని ఇడిచిపెడతలేరు దొంగ బట్టెవాజుగాళ్ళు. జనాలేమో మంచి తాజా మాల్ అనుకొని కొనుక్కుంటున్నారు. అసలు కథనేమో గిట్లున్నది. మరిగా జనాలు జర ఇప్పటికైనా బయటేమన్నా తినేటప్పుడు కొనుక్కునేటప్పుడు జర జాగ్రత్తగా ఉండుండ్రి. మీరు కొనుక్కొని తినేది విషాన్నన్న సంగతి మరవకుండ్రి. గిసుంటి వాటితోని ఇప్పటికిప్పుడు కాకున్నా భవిష్యత్తులో లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఏదున్నా మీరే తయారు చేసుకొని తినుండ్రి. ఏమంటున్నాం సర్నా?